ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని ప్రజెంటేషన్ ఇచ్చారయ్యా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, వస్తున్నటువంటి జీతాలు వస్తున్నటువంటి ఇన్కమ్ అంట సగం 90% అంట ఉద్యోగస్తుల జీతాలకే వెళ్ళిపోతున్నాయంట. ఈ రాష్ట్రంలో పాపం డబ్బులు లేవంట. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఖర్చులకు అయిపోతున్నాయి అంట. ఎలా చేయాలి, ఏం చేయాలని గుండెలు బాధేసుకుంటున్నారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు 2022-23లో జైల్లో ఉన్నప్పుడు వీరికి సిద్ధార్థ లూథ్రా అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేటు విజయవాడ వచ్చి ఈయన కేసులన్నీ ఆర్గ్యూ చేశారు. హైకోర్టులో ఆయనే ఆర్గ్యూ చేశాడు, జిల్లా కోర్టులో ఆయనే ఆర్గ్యూ చేశాడు, సుప్రీంకోర్టులో ఆయనే ఆర్గ్యూ చేశాడు. సిద్ధార్థ లూథ్రా గారు ఆ రోజుల్లో బాగా కష్టపడ్డారు, అయిపోయింది. వ్యక్తిగతంగా ఆయన సీనియర్ కౌన్సిల్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బులైనా ఇచ్చుకోమనండి, ఆయన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు ఇచ్చుకోమనండి, నాకే అయితే ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన లాయరు, ఆయన క్లయింట్, ఆయన ఎంత డబ్బులు ఇచ్చుకుంటే నాకేంటి, మనకేంటి, రాష్ట్ర ప్రజలకేంటి, మాకేం సంబంధం లేదు. ఆ విషయంలో నేను వారిని ఏం తప్పు పట్టడం. కానీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కొన్ని కోట్ల రూపాయలు సిద్ధార్థ లూథ్రాకి ఎందుకు ఇస్తున్నారో అని రాష్ట్ర ప్రజలు అడగదలుచుకున్నారు. దానికి సమాధానం చెప్పండి చాలు. మీ కేసులను ఆర్గ్యూ చేసినందుకు మీరు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చారా? వెరీ గుడ్, వీ డోంట్ మైండ్ అట్ ఆల్, బికాస్ ఇట్ ఈస్ యువర్ మనీ అండ్ ఈజ్ బీయింగ్ అ సీనియర్ కౌన్సిల్ ఈజ్ ఎంటైటిల్ వాట్ ఎవర్ హీ ఎంటైటిల్. కానీ రాష్ట్ర ప్రజల సొమ్ము నుంచి మీరు నిన్న చాలా గొప్పలు చెప్పారు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అద్భుతంగా రాష్ట్ర ప్రజల ఇన్కమ్ మొత్తం పోతుంది, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎంప్లాయీస్కి జీతాలకు వెళ్ళిపోతున్నాయి, అసలు రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉంటే ఎలా ముందు తీసుకెళ్ళాలని చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా. మరి ఇలాంటి పేమెంట్స్ జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవక ఏం జరుగుతుందండి? అమరావతి పనులన్నీ మీ సామాజిక వర్గం వాళ్ళకి దోచిపెట్టేశారు. ఓకే, ఎవరైతే మీకు బెయిల్స్కి చేశారో వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, ఎవరైతే మీ కేసులు ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళకి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నారు. నేను ఈ 2024 రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ లూథ్రా గారికి ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారనేది మీకు రాష్ట్ర ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తా. మరి ఇంత డబ్బులకి రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి ఎలా ఇస్తున్నారో ముఖ్యమంత్రి గారు నాకు తెలీదు, అధికారులు తెలీదు. బట్ దీని మీద ఖచ్చితంగా ఒక న్యాయ విచారణ జరగాలి. మేము కూడా ఆల్రెడీ హైకోర్టులో ఫైల్ చేసాం కేసు. హైకోర్టులోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్స్ వివరిస్తా. ప్రస్తుతానికి ప్రాథమికమైన సమాచారం ఇస్తా. సిద్ధార్థ లూథ్రా గారికి అండి జివో ఆర్టీ నెంబర్ 474 డేటెడ్ 28/3/2025. ఈ జీవో ద్వారా అండి ఇతనికి 2,86,00,000 రూపాయలు ప్రొఫెషనల్ ఫీ కింద ఇచ్చారు. 2,86,00,000 రూపాయలండి. ఒక్క కేసు అటెండ్ అయినందుకు నేను మీకు ఈ జీవో కూడా ఒక్కసారి చదివి వినిపిస్తా. క్రైమ్ నెంబర్ 650/2021. ఈ కేసులోనంట ఆయన 16/7/2024 అప్పీర్ అయినారంట. ఆ రోజు 75 లక్షలు ఇచ్చారు. ఒక కేసులో ఒక అపీరెన్స్కి 75 లక్షలు. తర్వాత 5351/2024 డేటెడ్ 23/7/2024లో ఆన్లైన్లో అప్పీర్ అయినారంట. దానికి 20 లక్షలు ఇచ్చారు. 5354/2024 డేటెడ్ 2/8/2024 మళ్ళీ ఆన్లైన్లో అప్పీర్ అయ్యి ఆర్గ్యుమెంట్ చెప్పారంట ఒక 2 నిమిషాలు, దానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 5303/2024 డేటెడ్ 8/8/2024 మళ్ళీ ఆయన ఆన్లైన్లో అప్పీర్ అయ్యారంట, దానికి 10 లక్షలు ఇచ్చారు. అంటే వెరసి ఆయనకి 75 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు ఒక కేసులో అప్పీర్ అయినందుకు. డేటెడ్ 4645/2024 డేటెడ్ 26/7/2024లో 1, 2, 3, 4 సార్లు అప్పీనారంటే 4 సార్లు కూడా 60 లక్షల రూపాయలు పే చేశారు. 5293/2024లో 8/8/2024లో అప్పీనారంటే అది కూడా 65 లక్షలు పే చేశారు. ఏది ఒక జీవో ద్వారా ఆయనకి ఇచ్చినటువంటి అమౌంట్ 2,86,00,000 రూపాయలు. నెంబర్ 1. నెంబర్ 2 జీవో ఆర్టీ నెంబర్ 1600 అండి. ఇది 13/10/2025 ఇష్యూ చేశారు. ఇందాక జీవోనేమో 28/3/2025, ఇదేమో 13/10/2025. ఈ జీవో ద్వారా 2,86,00,000 రూపాయలు మళ్ళీ రిలీజ్ చేశారు సిద్ధార్థ లూథ్రా గారికి. జీవో ఆర్టీ నెంబర్ ఇందాకటి 2,86,00,000 రూపాయలు ఒక జీవో, మళ్ళీ 2,86,00,000 రూపాయలు రెండో జీవో. జీవో ఆర్టీ నెంబర్ 1625
డేటెడ్ 17/10/2025 1,81,81,00,000 రూపాయల 50,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఇవన్నీ ఎందుకండి? ఒక కేసు కంట అప్పీర్ అయ్యి మై లార్డ్ కైండ్లీ టేక్ ఇట్ ది మ్యాటర్ నెక్స్ట్ అడ్జార్న్మెంట్ అన్నారంట. దానికోసం 1,81,00,000 రూపాయలు. జీవో ఆర్టీ నెంబర్ 104 డేటెడ్ 28/1/2026 ఈ జీవో ద్వారా 1,10,00,000 రిలీజ్ చేశారండి సిద్ధార్థ లూథ్రా గారికి. జీవో ఆర్టీ నెంబర్ 1768 డేటెడ్ 24/11/2025 ఈ జీవో ద్వారా 93,50,000 రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 102 డేటెడ్ 28/1/2026 ఈ జీవో ద్వారా 77 లక్షల రూపాయలు ఆయనకి రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 1588 డేటెడ్ 10/10/2025 ఈ జీవో ద్వారా 60 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 1557 డేటెడ్ 1/10/2025 ఈ జీవో ద్వారా 66 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 1610 డేటెడ్ 15/10/2025 ఈ జీవో ద్వారా 55 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 659 డేటెడ్ 26/5/2026 ఈ జీవో ద్వారా 33 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 658 ఆఫ్ డేటెడ్ 26/5/2026 ఈ జీవో ద్వారా 11 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 525 డేటెడ్ 1/5/2026 an amount of rupees 11 lakhs was released. జీవో ఆర్టీ నెంబర్ 521 డేటెడ్ 30/4/2026 ఈ జీవో ద్వారా 22 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 520 డేటెడ్ 34/2026 ఈ జీవో ద్వారా 33 లక్షలు రిలీజ్ చేశారు. చదువుతుంటే నాకే రొప్పి వస్తుంది. మరి జీవోలు ఇష్యూ చేయడానికి వీళ్ళకి అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా? రాష్ట్ర ప్రజల ఖజానా ఒక లాయరు కేవలం చంద్రబాబు నాయుడు గారి కేసులో ఆర్గ్యూ చేసి ఉన్నాడన్న కారణంగా ప్రజాధనాన్ని ఈ విధంగా మిస్యూజ్ చేసి ఇస్తూ వీళ్ళు పత్తిత్తి కబుర్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తుంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా గమనించాలో? ఒక న్యాయవాదిగా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు కేసుకి వస్తే ఎంత సంతోషపడతామంటే క్లయింట్ పాపం కష్టపడి తీసుకొచ్చాడా ఎంత బాధపడినా ఒక న్యాయవాదిగా తమ్ముళ్ళు అన్నలు న్యాయవాదులు చూస్తుంటాం జిల్లా కోర్టులో నెలకు వచ్చేసరికి 15,000-20,000 రూపాయలు సంపాదించేటప్పటికి చాలా కష్టపడతారు. అంటే సోకాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారి కేసు ఆర్గ్యూ చేస్తే నేను ఈ డబ్బులన్నీ సీనియర్ కౌన్సిల్కి ఇవ్వటాన్ని తప్పు పట్టడం లేదండి. ఈ డబ్బులన్నీ మీ సొంత డబ్బులుగా ఇచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి సంపాదించిన డబ్బులు లంచాలు తీసుకొని సంపాదిస్తున్నాడు, కోట్లు రోజుకు 100 కోట్ల పైన వస్తున్నాయి, దాంట్లో నుంచి ఇవ్వండి. వాట్ ఈస్ రాంగ్? రాష్ట్ర ఖజానా నుంచి మీరు ఎవరు ఇవ్వటానికి? రాష్ట్ర ఖజానా అంటే నా డబ్బేనండి. నేను పెట్రోల్ కొట్టించుకుంటా, నేను సబ్బు కొన్నా, ఉప్పు కొన్నా, నిప్పు కొన్నా, నీరు కొన్నా, పెట్రోల్ కొన్నా, నా ఆర్థిక సంపద నా దగ్గర నుంచి వచ్చేటువంటి ఆర్థిక సంపద అది. ఒక రిక్షా అన్న ఒక సబ్బు కొంటే, వాళ్ళ పాప ఒక పేస్ట్ కొంటే, వాళ్ళ పాపని ఒక స్కూల్లో చదివిస్తే అక్కడికి వచ్చేటువంటి కట్టేటువంటి పన్నుల్లో నుంచి ఇతనికి పన్నులు వెళ్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి గారు వేదాలు వల్లిస్తారు, ఉపనిషత్తులు చెప్తారు, లేకపోతే ఆయనలాగా ప్రవచనాలు చెప్తారు, కోటేశ్వరరావు గారి లాగా. ఆ ప్రవచనాలు కబుర్లేనా? వాస్తవాలకు వద్దా? ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజలు అంటే ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల డబ్బుని ఇలాగ పప్పు బెల్లాల్లాగా పంచుతుంటే ఎవరు మాట్లాడాలి? మాట్లాడాల్సిన ప్రతిపక్షం ఏమో రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటుంది. వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. ప్రజలు విఘ్నులైనటువంటి ప్రజలు, మేధావులు, సమాజ స్వరూపం బాగుండాలనుకునే వాళ్ళు ఆలోచించండి. ఇది మన డబ్బు, ప్రతి రూపాయి అకౌంటబుల్. ఎన్టీ రామారావు గారు వారి కారుకి, ప్రభుత్వ అధికారికంగా వాడే కారుకి టైర్లు ఎరిగిపోయినాయంట. టైర్లు ఎప్పిస్తుంటే ఎందుకంటే కొత్త టైర్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఆ టైర్ బటనింగ్ చేయించి మళ్ళీ వేయించండి, అదే వాడుకుందామన్నారంట. ₹1 ప్రభుత్వ ఖజానా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఖర్చు పెట్టాలి అంటే అంత సిస్టమేటిక్గా ఉండేవాళ్ళంట. దట్ వుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఇదే అండి. జీవో ఆర్టీ నెంబర్ 210 డేటెడ్ 27/2/2026 ద్వారా 33 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 103 డేటెడ్ 28/1/26 ద్వారా 5,50,000. జీవో ఆర్టీ నెంబర్ 1811 డేటెడ్ 1/12/2025 ద్వారా మరలా 33 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1767 డేటెడ్ 24/11/2025 ద్వారా 22 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1624 డేటెడ్ 17/10/2025 ద్వారా 22 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1602 డేటెడ్ 13/10/2025 ద్వారా 15,50,000 రూపాయలు. జీవో ఆర్టీ నెంబర్ 1601 డేటెడ్ 13/10/2025 ద్వారా 11 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1593 డేటెడ్ 10/10/2025 ద్వారా 11 లక్షలు.
జీవో ఆర్టీ నెంబర్ 1592 డేటెడ్ 10/10/2025 ద్వారా 27,50,000. జీవో ఆర్టీ నెంబర్ 1558 డేటెడ్ 1/10/2025 ద్వారా 16,50,000. జీవో ఆర్టీ నెంబర్ 1547 డేటెడ్ 26/9/2025 ద్వారా 11 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1542 డేటెడ్ 26/9/2025 ద్వారా 77,50,000. జీవో ఆర్టీ నెంబర్ 1536 డేటెడ్ 25/9/2025 ద్వారా 11 లక్షలు. జీవో ఆర్టీ నెంబర్ 1387 డేటెడ్ 22/8/2025 ద్వారా 53 లక్షలు. ఒక న్యాయవాదికి ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ప్రజాధనాన్ని ఇస్తూ మీరు ఏం జస్టిఫికేషన్ చేసుకుంటున్నారో రేపు హైకోర్టులో చెప్పండి. జై భీమ్రావ్ భారత్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తుంది, జ్యుడిషియరీలో అకౌంటబిలిటీ ఉండాలి, జ్యుడిషియరీలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉండాలి, రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రతి రూపాయి మీద ప్రజల అకౌంటబిలిటీ, పాలకుల అకౌంటబిలిటీ ఉండాలి. యూ పీపుల్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్, నాట్ రియల్ ఓనర్స్. రాష్ట్ర బడ్జెట్కు వచ్చేటువంటి డబ్బుల్లో ఏది దేనికి వాడాలా అని మీరు కేవలం నిర్ణయం తీసుకునే అధికారం ఉంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ని మీ పర్సనల్ యూసేజెస్కి వాడకూడదు. వాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లా ఏందండి, ఇది కూడా నేను చదివి వినిపిస్తాను. జీవో ఆర్టీ నెంబర్ 214 డేటెడ్ 11/8/2022. ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్స్కి ఎంత పే చేయాలో ఒక జీవోని ఇష్యూ చేసుకున్నారు 2022 సంవత్సరంలో. ఇది నేను చేసిన ఇంటర్ప్రిటేషన్ కాదు. చాలామంది మేధావులు అడగొచ్చు, ఏంటంటే తప్పు, సీనియర్ కౌన్సిల్ అద్భుతంగా చంద్రబాబు నాయుడు కేసు ఆర్క్యూ చేసి ఆయన్ని బయటకు తీసుకొచ్చారు, ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే తప్పే ఉంటుందని. తప్పేం లేదండి, తప్పేం లేదు. ఓకే అనుకుందాం, మీ సొంత డబ్బులు కాదు, ఖజానా నుంచి ఇద్దాం అనుకున్నాం. ఖజానా నుంచి ఎలా ఇవ్వాలో కూడా ఒక జీవో రాసుకున్నారు కదా మీరు. ఈ జీవో పేరు చెప్తా, ఎంగేజ్మెంట్ ఆఫ్ సీనియర్ కౌన్సిల్ బై ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ టు డిఫెండ్ ఇన్ కాంప్లికేటెడ్ కేసెస్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసెస్లో చేసుకున్నప్పుడు క్లాస్ 5 సబ్ క్లాస్ డి ఏం చెప్తుందో చూపిస్తా. ది సెక్రటరీ షల్ ఆల్సో మెన్షన్ ది అమౌంట్ ప్రపోజ్ టు బి పెయిడ్ టు ది సీనియర్ కౌన్సిల్ albeit within the ceiling amount of 3 lakhs per case to defend all the respondent in this case. At any rate, ఒక కేసులో మ్యాక్సిమం అమౌంట్ 3 lakhs. ఒక కేసులో మ్యాక్సిమం అమౌంట్ 3 lakhs. ఈరోజు ఒక కేసుకి అప్పీర్ అయ్యి, ఈరోజు ఒక కేసులో నేను అప్పీర్ అయినా, ఇది వాయిదా పడి రెండో కేసు వచ్చింది, రెండో వాయిదాకు వచ్చింది, అది వాయిదా పడి మూడోసారి వచ్చింది, అది వాయిదా పడి నాలుగోసారి వచ్చింది. ఎన్నిసార్లు నువ్వు కేసు కట్టండి అయినా మ్యాక్సిమం నీకు ఆ కేసులు ఇవ్వాల్సింది 3 లక్షల రూపాయలే యాజ్ పర్ ది రూల్స్ ప్రకారం. ఒక్కొక్క అపీరెన్స్కి 75 లక్షల రూపాయలు. ఎవడబ్బు సొమ్మండి, ఎవడబ్బు సొమ్మండి చెప్పండి, సమాధానం రేపు హైకోర్టులో. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీలో శుద్ధపసు కబుర్లు ఆడతారు మీరు. అచ్చెన్నాయుడు ఒక ఆయన ఆంబోతులాగా రంకెలేయటం తప్ప రాష్ట్ర ప్రజల కన్సర్న్స్ లేదు. అనితాకి కల్చరల్ యాక్టివిటీస్ మీద ఉన్నటువంటి దృష్టి అడ్మినిస్ట్రేషన్ మీద ఉండదు. డబ్బు సాయంత్రానికి ఎంత సంపాదించుకుందాం అన్న దాని మీద తప్ప మిగతా పాలిటిక్స్, మిగతా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద నారా లోకేష్కి ఉండదు. ఎప్పుడెప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఏది చెకప్ చేయించుకుందామని ఉప ముఖ్యమంత్రి గారికి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించినంత వరకు ఏ విధమైనటువంటి కన్సర్న్ లేదు. ఇలాంటి వ్యక్తులను 164 సీట్లు ఇచ్చి మనం ఎన్నిక చేసుకుంది. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, మేధావులు ఆలోచించండి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక నిజాయితీవంతమైనటువంటి పరిపాలన కావాలి. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ప్రభుత్వం రావాలి. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఆ పాత ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక అపీరెన్స్కు 96 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ రోజు కూడా ప్రశ్నించాం మేము. రూల్ ప్రకారం ఒక అడ్వకేట్కి పేమెంట్ జరగాలి పబ్లిక్ ఎక్సెకర్ నుంచి. పబ్లిక్ మనీ ఈజ్ నాట్ యువర్స్ మనీ, పబ్లిక్ మనీ ఈజ్ ఫర్ ది పబ్లిక్. కాబట్టి ప్రజలారా, ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఒక రోజుకి మనిషిని తిని చంపుకొని తినే పరిస్థితికి తిండి లేక ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 3 పూట్ల తినడానికి సామాన్యుడికి తిండి లేదు. ఎందుకు లేదు అంటే బికాస్ ఆఫ్ దీస్ ఫెలోస్. ఒక్కొక్క వ్యక్తి మీద 50 లక్షల రూపాయల
పుట్టే బిడ్డ మీద 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల అప్పు ఉంది. ఒక అడల్ట్ మీద 50 లక్షల రూపాయల అప్పు ఉంది. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నాశనం చేసి వెళ్ళిపోయినారు. మనం ఇంకా ఏం పట్టకుండా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన దేనికోసం? ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్ రూపంలో ఒక్క చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ రాష్ట్రంలో జరగల. కాబట్టి ప్రజలు ఆలోచించండి. దెర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్. గవర్నమెంట్లు మారాలి. ఇలాంటి దుర్మార్గులకి పొయ్యిలో నుంచి పెనం మీద, పొయ్యిలో పెనంలో నుంచి పొయ్యి మీద.